ప్రభు నామములో అందరికీ వందనాలు పిల్లరా. టైం ఎంత అయింది? టైం ఎంత? ఇంకొంచెం మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు 9:30 దాకా చెప్తాను. పిల్లరా, బైబిల్ గ్రంథములో దేవుని మాటలు మనం విందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 152 పేజీ నెంబరు క్రొత్త నిబంధన పేజీ నెంబరు 152. మొదటి కొరింథీ 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నడిపించిన సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు. పరలోకములో ప్రవేశించేంత వరకు ఈ ఆసక్తి, ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ సాతాను దొంగిలించకుండా, మేము ఎక్కడ కూడా జారిపోకుండా దినదినాభివృద్ధి చెందేటువంటి సంగతులను ఈ రాత్రి మాకు తేటగా వినిపించి మమ్మల్ని మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి అంశం మన పితరులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జరిగినటువంటి మహాగంభీరమైనటువంటి సంగతులను మనం చదువుకున్నాం. అంశం మన పితరులైన ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకి చెప్పాలి, అది మీరు అందించాలి. మన పితరులైన ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకేంటి? మాదిరి కాదు, హెచ్చరిక. మన పితరులైన ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఈ రాత్రి మనకి మాదిరి కాదు, ఒక మంచి హెచ్చరిక. కాబట్టి దీన్ని ముగించటం అంత సాధ్యమైన పని కాదు అని మీరేం భయపడాల్సిన పని లేదు. ఎక్కడికెక్కడికి విషయాన్ని తెలుసుకుంటూ అవసరమైన అక్కడ మనం ఆగుతూ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఎంతమంది మన పితరులైన ఇశ్రాయేలీలు? అందరూ 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 ఎందరో అందరూ అందరూ అంటున్నాడే కానీ ఈ భాగంలో భక్తుడు వాళ్ళు మొత్తం కలిపితే ఎంతమంది అంటే ఇంతమందిని చెప్పలేనంతమంది. వాళ్ళు ఇంతమందిని ఖచ్చితంగా చెప్పలేనంతమంది. వాళ్ళు లెక్కకు అందనంతమంది. వాళ్ళు అందరూ. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే బైబిల్ని చదివే వాళ్ళకి ఈ సంగతులు తెలుసు. మనలో ఎక్కువ శాతం కొంచెం చదువులో మనం వెనకబడ్డాం, కానీ మన పిల్లలైతే చదువులో ఉన్నారు. కానీ మనం వెనకబడ్డా మన పిల్లలకు చదువున్న ఉపయోగం లేదు. దేనికని? మన పిల్లలు సైన్సే చదువుతారు, మన పిల్లలు సోషల్ చదువుతారు, మన పిల్లలు
ఏం చదువుతారు? ఇంగ్లీష్ చదువుతారు. ఏం చదవరు? బైబిల్ చదవరు. చదువులేక మనం చదవం, చదువుని వీళ్ళు చదవరు. ఇంకా చెప్పాలంటే మాకు చదవాలని ఉందన్నా మాకు ఇచ్చేటువంటి ఏంటవి పెద్ద పెద్ద పాఠాలను బట్టి మేము చదవలేకపోతున్నాం, మాకు అంతకు తీరుబాటు లేదని కూడా చెప్పడానికి ఒక ఆధారం, ఒక సాకు ఒకటి ఉంది పిల్లారా. తప్పదు, ఇప్పుడు మనం ఆ సంగతుల్ని తెలుసుకోక తప్పదు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కాబట్టి మనందరూ ఈ సంగతిని ఏం చేయాలి? తెలుసుకోవాలి. రండి ఒక సంగతిని తెలుసుకుందాం. ఏ సంగతిని తెలుసుకుందాం? మన పితరులైన ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఏమని రాయబడిందో, ఎక్కడో పాత నిబంధన గ్రంథములో ఉన్న సంగతులను క్రొత్త నిబంధనటువంటి పౌలు గారి కాలములో కూడా ఈ మాటలు ఎత్తి రాశారు అని అంటే ఇవి ఎంతైనా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు పిల్లలు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. పిల్లరా, అందరూ మోషేను బట్టి. ఇంతమందికి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో మరలాడుతున్నా, ఇంతమందికి లెక్కించలేనంత గొప్ప ఈ జనాభాకి ప్రాముఖ్యమైన అతి వ్యక్తి ఎవరంటే మోషే. వీళ్ళందరూ మోషేని బట్టి ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నారు? సముద్రంలో బాప్తిస్మం తీసుకుంటే గొప్పతనమా, యెరూషలేములో యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటే గొప్పతనమా? అంటే ఈనాడు చాలామంది వెళ్తున్నారు ఆడికి, అక్కడికి వెళ్ళి తీసుకుంటాం బాప్తిస్మం. మంచిదే, పిల్లలకి గమనించండి. వీళ్ళందరూ యోర్దాను నదిలో కాదు, ఎక్కడ? సముద్రములో బాప్తిస్మం తీసుకున్నారంట పిల్లారా. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేశారు. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో, ఇది చాలా విచారకరమైన విషయం. ఇంత గొప్పగా చెప్పుకున్న ఇశ్రాయేల్ చరిత్రని ఒక్క మాటలో తీసి అవతల పడేశారు పిల్లారా. అది ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. అయితే వారిలో ఎక్కువ మంది, తక్కువ మంది కాదు, ఎంతమంది? ఎక్కువ మంది పిల్లారా, ఎక్కువ మంది దేవునికి ఏం చేయలేకపోయారు? ఇష్టలుగా ఉండలేకపోయారని ఉంది. రండి వెళ్దాం. ఎక్కడికి? మన పితరుల యొక్క జీవితం ఎలాగ వాళ్ళ జీవితాల్లో ప్రారంభించబడి అక్కడికి వెళ్ళి పాఠం నేర్చుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం పిల్లరా ఎలాగుంది? మన పితరుల యొక్క ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకి, మన పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోయేంత వరకు అవసరమైన అమూల్యమైన సంగతులు దేవుడు రాసి పెట్టాడు. అందుకని 39 పుస్తకాలను పక్కన పెట్టొద్దు, 27 పుస్తకాలను పక్కన పెట్టొద్దు, 66 పుస్తకాలని చదవాలి. బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలను ఏం చేయాలి? మనం చదవాలి పిల్లరా. మనకు నచ్చినవి చదవబాకండి, 66 పుస్తకాలని చదవాలి. బైబిల్ చదవాలనుకున్న వాళ్ళు మనకు నచ్చిన పుస్తకం తీసుకోబాకండి, 66 పుస్తకాలని చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యెహోవా ఇట్లా నేను బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లా నేను ఏమన్నాడు? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి, నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. ఇందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు? మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మొరపెట్టుచున్నారు పిల్లరా, మొరపెట్టుకుంటున్నారు.
ఏంటి వాళ్ళ మొర, వాళ్ళ మూలుగులేంటి, వాళ్ళ బాధ ఏంటి? మమ్మల్ని ఈ ఇనప కొలిమిలో నుండి, ఈ ఇబ్బంది కొలిమిలో నుండి, ఈ ఐగుప్తు సాతాను చెర నుండి మాకు విడుదల దయచేయి నాయనా, మాకు విమోచన దయచేయి నాయనా. అయ్యా, మేము ఈ చావుని, మేము ఈ బాధను, ఈ కష్టాన్ని ఏం చేయలేకపోతున్నాం, మేము భరించలేకపోతున్నాం. మాకు విడుదల విమోచన దయచేయి అని పెద్దవాళ్ళు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, చిన్నపిల్లలు మొదలుకొని అందరూ పొలోరమని ఏడుస్తూ ఏం చేశారు, దేవునికి మొరపెట్టారు. పిల్లరా, ఇంతమంది మొరపెట్టగా దేవుడు చెప్తున్నాడు, నేను వారి మొరను నేను విన్నాను, వారి కష్టాన్ని చూశాను, వారి బాధను నేను చూశాను. ఏం చేశాను? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, చాలు పిల్లరా, నేను దిగొచ్చాను. ఏం చేయడానికి? వారిని విడిపించడానికి. ఎందుకు విడిపించడానికి అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మొరపెట్టారు. నీకులాగా నాకులాగా మొరపెట్టలా పిల్లరా, మనల్ని మించిన మొరపెట్టారు వాళ్ళు. అది దేవుడు చూసి ఆయన దిగొచ్చి, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలను ఏం చేస్తాను, విడిపిస్తాను. ఇంతకీ మమ్మల్ని విడిపించి మాకు విడుదల కలిగించి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? విడిపిస్తాడు. విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాలి పిల్లరా? విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళ మనసులో ఏముందో కానీ ప్రభు అన్నాడు, నేను విడిపించి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు. పిల్లరా, చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్తాను? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు. పిల్లరా, ఇప్పుడు వారికి దేవుడు చెప్పినట్టుగానే విడుదల ప్రారంభమైంది. 12:31 నిర్గమాకాండం మొత్తం తేల్చేస్తున్నాను నేను. ఆ రాత్రి వేళ కొన్ని అవసరమైన సంగతులు చెప్పి ప్రార్థన చేస్తాను. నిర్గమాకాండం 12:31. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి ఈ లెక్కించలేనంత జనాభాకి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎంతమంది? ఇద్దరే. ఇందాక ఎంతమంది అనుకున్నాం? ఒకళ్ళు అనుకున్నాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇద్దరయ్యారు. పిల్లరా, ఈ గొప్ప సమూహానికి ప్రాముఖ్యమైన వ్యక్తులు, బాధ్యతను వహించిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఫరో రాత్రి వేళ మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, నా ప్రజల యొద్ద నుండి బయలువెళ్ళుడి, వెళ్ళిపోండి, మీరు చెప్పినట్టే పోయి యెహోవాను సేవించుడి. పిల్లరా, దొరికిందా పేజీ నెంబరు? 54 పాత నిబంధన, పేజీ నెంబర్ 54, అధ్యాయం 12:31. వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి? ఈ దేశంలో, ఐగుప్తు నుంచి వెళ్ళిపోండి. స్వయంగా ఎవరు చెప్పారు? ఫరో నేనే చెప్తున్నాను, వెళ్ళిపోండి, మీరు చెప్పినట్టుగా వెళ్ళిపోండి. నేను మధ్యలో కొన్ని పురుషులైన మీరు వెళ్ళమన్నాను, లేదు అన్నారు. సరే, మీరు మీ పిల్లలు వెళ్ళమన్నాం, లేదు అన్నారు. మరి ఎట్లా వెళ్ళాలన్నారు? మేము కుటుంబాలుగా వెళ్ళాలి, మా మందలతో కూడా వెళ్ళాలన్నారు. మీరు చెప్పినట్టుగా వెళ్ళండి, మీరు చెప్పినట్టుగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు మొత్తాన్ని పంపించేశాడు. పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి పిల్లరా వాళ్ళు బయలుదేరి బయటికి రాబోతూ ఉన్నారు. ఎలా వస్తున్నారు బయటికి? స్కూల్ వదిలిపెట్టగానే పిల్లలు బయటకు వచ్చినట్టు వస్తున్నారా? ఎలా వస్తున్నారు బయటికి? పిల్లరా, సాయంకాలం పూట పని అయిపోయిన తర్వాత ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చినట్టు వస్తున్నారా? ఎలా వస్తున్నారు వాళ్ళు? ట్రైన్ దిగి ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చినట్టు వస్తున్నారా? బస్సు దిగి ఇంటికి వచ్చేవాళ్ళు వస్తున్నారా? ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చినట్టు ఎలా వస్తున్నారు బయటికి వాళ్ళు? ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి ఎలా వస్తున్నారు అని అంటే వాళ్ళ ముఖాల్లో ఉన్న తేజస్సు, వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి అతి గంభీరమైనటువంటి ప్రకాశమానమైనటువంటి సంతోషం మన నోటి మాటలతో వర్ణించలేము. సంఖ్యాకాండం 33:3, పాత నిబంధన పుస్తకం 4,
బైబిల్ గ్రంథం తమ్ముడు మొదటి నెల 141. 141 సంఖ్యాకాండం 33:3. మొదటి నెల 15వ దినమున 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు చదువుమా వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చి. ఏ ఉత్సాహం? జయోత్సాహం. చాలా ఉత్సాహాలు ఉన్నాయి. దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. జయ ఉత్సాహం అంట, జయ ఉత్సాహం. దేనిలో జయం? యుద్ధంలో జయం. దేనిలో జయం? ఎలక్షన్లో జయం. దేనిలో జయం? పరీక్షలో జయం కాదు, వాటన్నిటిని మించిన జయం, ఇశ్రాయేలు జయం. ఈ జయం కోసం రమారమి 430 సంవత్సరాలు పిల్లారా. 430 సంవత్సరాలు. ఎంతోమంది భక్తుల జీవితాల్లో మాకు విడుదల కలుగుతుందని ఆశించారు, కానీ అది వీళ్ళ కాలంలో జరిగింది. అది మోషే అహరోనుల కాలంలో జరిగింది పిల్లారా. కాబట్టి ఇది మామూలు ఉత్సాహం కాదు. ఏ ఉత్సాహం? జయోత్సాహముతో పిల్లరా. వాళ్ళు జయోత్సాహముతో ఐగుప్తుల కన్నుల ఎదుట, ఐగుప్తుల కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటే వీళ్ళు వాళ్ళ కన్నుల ఎదుట ఆనందాలని విరజమ్ముకుంటూ వాళ్ళు జయోత్సాహంతో బయటకు వచ్చారు పిల్లలు. 430 సంవత్సరాల యొక్క కఠోరమైన బానిసత్వం నుంచి దేవుడు మాకేం కలిగించాడు? విడుదల, విమోచన కలిగించాడని కేరింతలు కొట్టుకుంటూ మరలా చెప్తున్నా. అంటే మరి అప్పుడు ఉండయో లేవో ఏంటి? సీమటపాకాయలు, వంకాయ బాంబులు ఉండయో లేవో అప్పుడు. అందుకని చెప్తున్నా, కేరింతలు కొట్టుకుంటూ పిల్లరా. ఇప్పుడు చిన్నదానికి పెద్దానికి అయ్యే కనపడుతున్నాయి. అప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయో లేవో. కాబట్టి ఇంకా వాళ్ళకు ఉందల్లా ఒకటి, ఏంటది? నోరు. కేరింతలు కొట్టుకుంటూ పెద్ద పెద్దగా గోళ్ళ చేసుకుంటూ వాళ్ళు బయటికి వచ్చేసారు పిల్లలు. చాలా సంతోషం. మొత్తానికి ఒక ఘట్టం ముగిసింది. ఏంటది? వందల సంవత్సరాల ఐగుప్తుల యొక్క బానిసత్వం వాళ్ళకి విడుదల చేసింది పిల్లలు. 100 సంవత్సరాల యొక్క వాళ్ళు నిరీక్షించినటువంటి ఆ సంతోషాన్ని దేవుడు వాళ్ళకి దయచేశాడు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వాళ్ళు బయటకు వచ్చారు పిల్లలు. ఇక్కడి నుంచి పాఠం చెప్పాలన్నా కూడా రావట్లేదు. ఇక్కడి నుంచి ప్రసంగం చేయాలన్నా కూడా మరి నోరు రావట్లేదు పిల్లలు. కారణం ఏంటంటే ఈ సంతోషం, ఈ జయోత్సాహం, ఈ ఆనందం, ఈ ప్రకాశమానమైనటువంటి ముఖ కాంతి ఎంతకాలమో లేదు, ఎంతకాలమో లేదు పిల్లలు. అతి తక్కువ కాలంలోనే వారి పరిస్థితి మారిపోయింది. ఎంతకాలమో లేదు. వాస్తవంగా ఇది కలకాలం ఉండాల్సినటువంటి సంతోషం, చిరకాలం ఉండాల్సినటువంటి ఆనందం పిల్లరా. కానీ వాళ్ళు దాన్ని ఆ రకంగా కొనసాగించుకోలేకపోయారు. దేవుడైతే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, కానీ ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు? కొనసాగించుకోలేకపోయారు. అందరని అంటలేదులే, కానీ వారిలో ఎక్కువ మంది, కొందరు కాదు, వారిలో ఎక్కువ మంది పిల్లలు. ఏం జరిగింది? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారి మాటలు విందాం రండి. మర్చిపోకోకుండా మనం గుర్తుంచుకుందాం. సహోదరులారా, మన పితరుల సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఇప్పుడు అదే మనం తెలుసుకోవాలి. ఇంత అద్భుతమైన కార్యం చేసిన దేవునిని వారు చూసిన విధానం, వారు స్తుతించిన పద్ధతి, వారిచ్చిన విలువలు, వారిచ్చిన మర్యాద, వారిచ్చిన గౌరవం ఎంత దయనీయంగా ఉందో చూడాలి పిల్లలు.
బైబిల్ గ్రంథములో రాయబడిన మాట 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ఇశ్రాయేలీలు మొదటి నుంచి చదివినా తప్పులేదు. తర్వాత ఇశ్రాయేలీల నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఇశ్రాయేలీల సర్వ సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున, ఖచ్చితంగా డేట్లు కూడా ఇచ్చాడండి. 2వ నెల 15 డేట్లు కూడా ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక డేట్ గుర్తుంచుకున్నారు. వాళ్ళు ఎందుకు మరలాడుతున్నా, వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక డేట్ గుర్తుంచుకున్నారు. ఎందుకు? ఏమో మాకు తెలియదు, మాకు తెలిసిందల్లా 15వ తారీఖు డేట్ ఒకటే, ఇండిపెండెన్స్, స్వాతంత్ర దినోత్సవం. మన మాత్రం బాగా తెలుసు. ఏమంటే 15వ తారీఖు ఒకటి మాత్రం మనకు బాగా తెలుసు పిల్లరా. వాళ్ళకు కూడా ఒక డేట్ ఉంది. మనకు 15వ తారీఖు అయితే వాళ్ళకు ఒక డేట్ ఉంది పిల్లరా. మనకి వాళ్ళకి ఒకే పద్ధతి. మనము కూడా ఏం చేయబడ్డాం? విడుదల చెందాం. వాళ్ళు కూడా ఏం చేశారు? విడుదల చెందారు పిల్లరా. ఆలోచన చేయండి. కాబట్టి 2వ నెల 17వ 2వ నెల 15వ దినమున, అది 15 2వ నెల 15 అంటే సుమారుగా వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఆ రోజుకి టైం, ఆ రోజుకి వారాలు, రోజులు 45 రోజులు అనుకుందాం. అంటే 2వ నెల 15 రోజు, ఒక నెలకు 30 వేసుకొని ఇంకొక నెలకు 15 వేసుకుంటే 45 రోజులైంది. 45 రోజులకెల్లా జయోత్సవం ఏమైంది? ఇప్పుడు చదువుతాం. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు, మామూలు కాదు, అందరూ, ఒక్కళ్ళు కాదు, అందరూ మోషే అహరోనుల మీద సనిగెను. పిల్లరా, మోషే అహరోనుల మీద ఏం చేశారు? సనిగారు. ఇంతకు పాపం వాళ్ళు ఏం చేశారు? మోషే ఏం చేశాడు? అహరోన్ ఏం చేశాడు? వాళ్ళ మీద సనగటానికి చేశారులే, భలే పనే. వాళ్ళ మీద సనగపోతే ఎవరి మీద సనుగుతారు? అసలు చేసినంత వాళ్ళు కాదు, ఏం చేశారు? మీరేం చెప్పట్లా? చేసినంత వాళ్ళే ఏం చేశారు? పిల్లరా, ఏం చేశారంటే వినాలి. మోషే చూస్తే నేను తనకున్న అతి ప్రాముఖ్యమైన వాటిని ఏం చేశాడు? ఎవరి కోసం? పిల్లరా, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి, అది తప్పు కదా? మరి తప్ప కదా? అది తప్ప కదా? ఆయన చేసింది అదే తప్పు. పిల్లలు ఆలోచన చేయండి, వినండి వాక్యం. మోషే చేసిన తప్పు ఏంటంటే శుభ్రంగా ఆయన మటుకు ఆయన బతకాల్సింది పోయి అంత భోగ భాగ్యాలను వదిలిపెట్టుకొని ఎవరి కోసం? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అది మేలంట. ఇప్పుడు అది మేలైందా కీడైందా? మేలైందా కీడైందా? నోరులిప్పండి, సమాధానం చెప్పండి. ప్రసంగం చెప్పేటప్పుడు చెమటలు పట్టేయండి. ఎవరికి? చెప్పేవాళ్ళకి. పిల్లరా, దీన్ని బట్టి దేవుని ప్రజలని ఎల్లాలా వద్దని అడుగుతున్నాం మిమ్మల్ని. మొత్తానికి సైలెంట్ అయిపోయారు, నాకు సమాధానం రావట్లేదు. దేవుని ప్రజలు అని ఎల్లాలా వద్దా? వెళితే ఇదే తిప్పలేని వెళ్ళాలా? తప్పదా? వందనాలు తమ్ముడు యేసుబాబు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, మీరందరూ నాకు మాత్రం సపోర్ట్ చేయట్లా. పిల్లరా, వెళ్ళాలంట. అందుకనే వచ్చాడు. ఎవరు వచ్చారు? పిల్లరా, అందుకనే స్టార్ట్ అయిపోయింది. ఏంటది? మోషే అంత చేయకపోయినా అహరోను ఆయనది చేసిన కూడా ఆయన చేశాడు.
మోషే అంత చేయలేదులే, కానీ అహరోను కూడా కొంత చేశాడు. కాకపోతే అహరోను అంత వెలుగులోనికి రాలేదు పిల్లరా. అహరోను ఏం చేశాడంటే వినాలి వాక్యం పిల్లరా, అతడు కూడా మోషేని విడవకోకుండా ఇలా చెప్పనా నేను, ప్రభువా మేము సమస్తాన్ని ఏం చేసావు, విడిచిపెట్టి నిన్నేం చేస్తున్నావు, వెంబడిస్తున్నావు అన్నాడు. చూసావు, అట్లాగే అహరోను కూడా తనకున్నదంతా ఏం చేశాడు, విడిచిపెట్టి మోషేని వెంబడించాడు పిల్లరా. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సనగటం ప్రారంభించారు పిల్లరా. సనగండి, వస్తాయి ఏంటి ఆశీర్వాదాలు, సనగండి వస్తాయి ఏంటివి అత్యధికమైన బహుమానాలు. మరి మనకి అవి రావాలంటే సనగాలి పిల్లరా. మోషే అహరోనుల మీద సనుగుతూ ఉన్నారంటే ఇంతకీ సనుగుల కారణం ఏంటి? చదువు బాబు, అరణ్యములో చదువు. ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు. ఎంత నిజం మాట్లాడారండి వీళ్ళు, ఎంత వాస్తవం మాట్లాడారు, ఎంత సత్యం మాట్లాడారు. నిజంగా ఇశ్రాయేలీలు అనిపించారు వీళ్ళు తీసుకున్న బాప్తిసానికి, వీళ్ళు పొందిన రక్షణకి, వీళ్ళు తిన్న ఆరాధన పాత్రలకి సరిపోయినట్టుగా మాట్లాడారు వీళ్ళు. ఏం మాట్లాడారు? మేము ఐగుప్తు దేశంలో మాంసము వండుకొని ఎవడైనా కుండల దగ్గర తినరు, డైనింగ్ టేబుల్ దగ్గర తింటారు, ఇంకా ప్లేట్లు పెట్టుకొని తింటారు పిల్లరా. లేకపోతే చెప్పాలి ఇస్తర్లో తింటారు. ఇంకొక మోడల్ ఉందిగా చెప్పండి అమ్మా, బఫింగ్ ప్లేట్లో తింటారు పిల్లరా. అంతేగాని వీళ్ళు ఎక్కడ తిన్నారు, డైరెక్ట్గా కుండల దగ్గర కూర్చొని తిన్నారంటే పిల్లరా, డైరెక్ట్గా కుండల దగ్గర కూర్చొని తిన్నారు వీళ్ళు. ఇంతకీ ఏం మాంసం తిన్నారు వీళ్ళు? ఐగుప్తులో వీళ్ళు ఏం మాంసం తిన్నారు సుమారుగా? వీళ్ళు తిన్న మాంసం పేరు చెప్పండి చూద్దాం. ఐగుప్తు దేశంలోనంట వీళ్ళు మాంసం తిన్నారంట. మాంసం కూడా ఎలా తిన్నామంటే తృప్తిగా తిన్నారంట పిల్లారా. మీకు నిండా వందనాలు చెప్తున్నా. మరి ఐగుప్తులో మాంసం కుండల దగ్గర కూర్చొని తృప్తిగా తినే కాడికి మరి ఏడిచింది ఎవరు, మొరపెట్టింది ఎవరు, కష్టపడింది ఎవరు, నిట్టూర్పులు విడిచింది ఎవరు? వీళ్ళు కుండల దగ్గర కూర్చొని తిన్నారా? కుండల్ని కాల్చడానికి గడ్డిని కొయ్య కాలును ఎత్తుకోవడానికి పరిగెత్తారా? ఐగుప్తులో ఇశ్రాయేలుని కూర్చొనిచ్చారా, తిననిచ్చారా? అంత అవకాశం వీళ్ళకి ఐగుప్తులో ఉందా? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానిలో నిజం ఉందా, అబద్ధం ఉందా? ఇశ్రాయేలులు నిజం మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతున్నారా? ఇప్పుడు మనం మాట్లాడితే కూడా నిజమా అబద్ధమా పిల్లరా? ఇప్పుడు మనం మాట్లాడితే కూడా నిజమా అబద్ధం అంటే అబద్ధాలు మాట్లాడతారు. అసలుకి విశ్వాసులు కూడా భలే నమ్ముతారండి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే. నిజాలు మాట్లాడుతూ ఉంటే చీమలు పారాడుతుంటాయి ఒక్కొక్కళ్ళకి. అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంగా ఉంటుందో వినటానికి పిల్లారు. ఎట్లా తయారైపోయారంటే నిజాలకి ఈ రోజుల్లో ఏమీ లేదు. 2 అబద్ధాలు చెప్పు, మన ఇద్దరికి స్నేహం ఏర్పడిపోయింది. నిజం చెప్పు, ఏర్పడింది, ఉండదు కూడా పోయింది. అబద్ధాలకి నిజానికి, నిజానికి అబద్ధాలకు ఉన్న తేడా చూడండి. మేము ఐగుప్తులో ఏం తిన్నాం, మాంసం తిన్నారని చెప్తున్నారు పిల్లలు. మరి ఐగుప్తులో మాంసం తినే కాడికి ఐగుప్తులోనే ఉండొచ్చు కాదా నేను అడుగుతున్నా, మీరేమంటారు? నీకు ఐగుప్తులో మాంసం తినే అంత అవకాశం దొరుకుతుంది, నువ్వు ఐగుప్తులోనే ఉండొచ్చు. ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు బయటికి? అసలుకి తీసుకెళ్ళేదాకా మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభువా, మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభువా అని మామూలుగా ఆయనకి మొరపెట్టలేదు కదా. వాడెక్కి అవతలికి వెళ్ళేదాకా వాడు మల్లయ్య, వాడెక్కి అవతలు పోయిన తర్వాత బోడి మల్లయ్య. భలే పెడతారా మీరు ఇశ్రాయేల్ గారు? ఏమంటే
వాడ మల్లయ్య, బోడి మల్లయ్య. అమ్మ బాబోయ్, ఇన్ని రకాల మాటలు మాట్లాడాలన్నమాట. అట్లాగా అయిపోయింది పరిస్థితి. సేవ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే బోడి మల్లయ్యలాగా అయిపోయింది. ఇప్పుడు మోషే బోడి మల్లయ్య అయ్యాడు. ఏమంటే అహరోను బోడి మల్లయ్య అయిపోయాడు. పిల్లలు అయితే వారు మాట్లాడింది మోషేతో మాట్లాడారు, వాళ్ళు మాట్లాడింది అహరోన్తో మాట్లాడారు. నేను ఒక మాట్లాడుతున్నాను, మోషే అహరోన్లు కూడా ఐగుప్తులో నుంచే వచ్చారు. మోషే అహరోన్లు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఐగుప్తుల నుంచి వచ్చారు. పిల్లరా, వాళ్ళు మాట్లాడిన దానిలో వాస్తవం లేదన్న సంగతి మోషే అహరోన్లకి తెలుసు. వాళ్ళు మాట్లాడిన దానిలో వాస్తవం లేదని పైనున్న దేవుడికి తెలుసు. అంతే, పైనున్న దేవుడికి తెలుసు. పిల్లరా, దేవుడు ఈ విషయంలో, మోషే అహరోన్లు కూడా ఈ విషయంలో వారిని అక్కడితో వదిలిపెట్టల. వారి మాటలు లెక్కలోనికి తీసుకోబాకండి. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బాధపడాల్సిన పని లేదు. పిల్లరా, వాళ్ళ మీద అనవసరంగా మనము వేరే రకంగా వాళ్ళని చూడొద్దు. అన్నీ ఒక రోజున అక్కడికి వెళ్తాయి. ఎక్కడికి? వ్యర్థమైన ప్రతి మాట విమర్శ దినాన్న లెక్కలోనికి వస్తాయి. అందుకని మనం కంగారు పడి గాబరా పడిపోయి, అయ్యో ఏంది నన్ను ఇలా చెప్పారు, నా మీద ఇలా చెప్పి, ఏమొద్దు, దాని గురించి అసలు బాధపడాల్సిన పనే లేదు. అన్ని కుప్పలుగా అక్కడికి వచ్చేస్తాయి. పిల్లారా, అక్కడ ఆయన మొత్తాన్ని పెట్టి తర్వాత చూస్తాడు. మనకు ఇప్పుడు అది వద్దులే, కానీ టైం అయిపోయింది, మనం ముగిద్దాం. సరే, ఇంతకీ వీళ్ళ సనుగులేంటి? మాకు ఆకలి అవుతుంది, మాకేం కావాలి? ఆహారం కావాలి, అంతే కదా. సరే, 16-15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైందో తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. మీరేమడిగారు? ఆహారం అడిగారు. దేవుడేమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. శుభ్రంగా తినండి, ఇది తినటానికి మీకు ఇచ్చిన ఆహారం. ఇంతకీ ఈ ఆహారాన్ని వీళ్ళు ఎన్ని రోజులు తిన్నారు అంటే, రోజులు కాదు, 40 సంవత్సరాలు ఈ ఆహారాన్ని వాళ్ళు తిన్నారు. పిల్లారా, 40 సంవత్సరాలు ఈ ఆహారాన్ని వాళ్ళు తిన్నారు. చాలా మంచిది పిల్లారా. ఇంత మంచి ఆహారాన్ని దేవుడు వాళ్ళకి పెడితే, ఇంత మంచి ఆహారం వాళ్ళు తిని, వాళ్ళు చేసిన పని మనం చెప్పుకోవాలి అంటే చాలా బాధపడాల్సి వస్తుంది, తప్పదు. ఇంత మంచి ఆహారాన్ని వాళ్ళు తిని చేసిన పని ఏంటంటే, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు, కీర్తనల గ్రంథం 106వ కీర్తన వచనం 13, 508 పేజీ నంబరు, పాత నిబంధనలో 508. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. మామూలుగా కాదు, ఎంత తొందరగా మర్చిపోయారు? వెంటనే మర్చిపోయారంట. పిల్లారా, నేను ఒక మాట్లాడుతున్నాను, సంఘస్థులు సమాధానం చెప్పండి. ఇక్కడ మనలో ఎవరు ఇశ్రాయేలీయులు లేరు కాబట్టి ధైర్యంగా చెప్పొచ్చు. పిల్లరా, ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయాయా? కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండేయా? ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయా, కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండేయని అడుగుతున్నాను. మీరే చెప్పాలి. అవి వెంటనే మర్చిపోయాయి కాదు, కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయాయి. ఇప్పుడు అవి మనం వింటున్న మనకు కూడా ఎలాగుంటుందంటే, అబ్బా ఆ రోజుల్లో మేము కూడా ఉంటే ఎంత బాగుండు అనిపించే రోజులవి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమునిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమునిచ్చితివి. పొందిరి తృప్తిని యందు, పొందిరి తృప్తిని యందు ఉంచ
ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువాని నమ్మకమైన సామాజుడవు. నిజంగా అవి ఈరోజు కాదు, ఏ రోజు కూడా మర్చిపోయే కార్యాలు కాదు. అంత మంచి కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తే వెంటనే మర్చిపోయారంట. మర్చిపోయి దానికి వాళ్ళు ప్రభువుకి ఇచ్చినటువంటి ఘనత ఎలాంటిది ఇచ్చారంటే, వాళ్ళు 32వ అధ్యాయం 6వ వచనం నిర్గమకాండం, బైబిల్ గ్రంథం నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం, పేజీ నెంబర్ 72, పాత నిబంధనలో పేజీ నెంబర్ 72. మరునాడు వారు ఉదయమనే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఎవరికి వాళ్ళు సమాధాన బలు అర్పించింది? ఎవరికి వాళ్ళు దహన బలు అర్పించింది? వారికి పిల్లరా ఆహారం పెట్టిన దేవునికా, లేకపోతే మాట్లాడలేని, మేలు చేయలేని, ఏమి చేత కాని, కదలలేని దూడక? దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకున్న విధానం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడికి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ ఎంత చెప్పుకోదగ్గట్టుగా ఉందో చూడండి. అయిపోలా. మరునాడు వారు ఉదయం లేచి చదువుదాం. దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఏది? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఆడటానికి లెగిశారంట. ఇది భక్తికి సంబంధించిన లక్షణమేనా? ఇది భక్తికి సంబంధించిన లక్షణమేనా? అసలు ఆ తంతు చూడండి ఎలాగుందో, ఆ పద్ధతి చూడండి ఎలాగుందో, ఎంత అసభ్యంగా ఉందో. తినుటకును త్రాగుటకును ఆట కావాలంటే వీళ్ళకి ఆట కావాలా, పాట కూడా కావాలా? ఆట కావాలి, పాట కూడా కావాలి. పిల్లరా గమనించండి, ఆట పాట కావాలి వీళ్ళకి. మరి ఎన్ని ఆట పాట కోసం వీళ్ళు బయటకు వచ్చినట్టుగా ఉన్నారు పిల్లరా. ఆట కావాలి, పాట కావాలి. పిల్లరా దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి. అంటే ఐగుప్తు దేశంలో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారా ఏంటి? ఈరోజు వీళ్ళు ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది వారి జీవితానికి పతనానికి ప్రారంభం. ఇది వారి జీవితానికి పతనానికి ప్రారంభం. ఏది? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆట ఆడటానికి వాళ్ళు ప్రారంభించారంటే ఇది వాళ్ళ నాశనానికి ప్రారంభం. నేను చెప్పట్లా, అక్కడ జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఖచ్చితంగా జరిగింది. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. వచనం 28, 32:28. లేవీయులు. చాలు, ఇంకేమొద్దు. 32:28. వీళ్ళు చేసినటువంటి ఈ పాపపు పనికి, ఈ నీచపు పనికి
వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చినందుకు, దేవుడికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మర్యాదకు దేవుడు ఎంతో బాధకు గురైపోయి పిల్లరా వాళ్ళని ప్రారంభించాడు. ఇంచుమించు 3,000 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు పిల్లరా. మీరు త్వరగా చెప్పండి, వాళ్ళు రక్షించబడి బాప్తిసం తీసుకుంది ఈ రకంగా చావటానికా, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్తానికా? మరి ఎందుకు వెళ్ళలేదు? కానాను దేశానికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దేవునికి ఎలాగున్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి పిల్లలు. దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు? దేవుని రాజ్యంలో చేరలేరు. దేవుడి రాజ్యంలో చేరటానికి దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు. ఈ లోకం అనే పాపములో నుంచి మనకి విడుదల కలిగించాడు. పిల్లరా, మనందరము పరలోకం చేరాలి, వాళ్ళు కనాను దేశంలో చేరాలి. కానీ 3,000 మంది చేరలేక ఏమైపోయారు? ప్రాణాలు కోల్పోయారు. లెక్కించలేనంత మంది బయలుదేరి అందులో ఒక సంఖ్య 3,000 మంది ప్రాణాలు కోల్పోయారని బైబిల్లో ఉంటే, రెండవ సంఖ్య 14:37. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. అంటే సంఖ్యాకాండం, నిర్గమకాండం కాదు. సంఖ్యాకాండం 14:37. 123 4వ పుస్తకం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు, చెడ్డ సమాచారం తెచ్చిన మనుషులు నిన్ను ఐగుప్తుని తీసుకొచ్చిన మంచి సమాచారం తేడానిక, చెడ్డ సమాచారం తేడానిక? మంచి సమాచారం. నోరు ఎలా వచ్చింది నీకు చెడ్డ సమాచారం చెప్పడానికి? మనోళ్ళు అప్పుడప్పుడు అంటారు, అది నోరా లేకపోతే అంతేనా? ఇంకేది అంటారుగా, మా ఓడికి చక్కగా రాలా సామి చెప్పటం, అది నోరా? పిల్లరా, అసలుకి నీకు నోరు ఎలా వచ్చింది ఆ సమాచారం చెప్పటానికి? చెడ్డ సమాచారం తెచ్చారంట పిల్లలు. ఆ నోటి ద్వారా నీకు లోపలికి ఏ ఆహారం పెట్టాడు? ఆ నోటి ద్వారా దేవుడు నీకు ఏ ఆహారం పెట్టాడు? దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. అంత మంచి ఆహారం నోటితో తినే, అంత చెడ్డ సమాచారం నోటితో నువ్వు మాట్లాడావంటే మనోళ్ళు అప్పుడప్పుడు అంటారు నిన్ను. షాలేం సంఘస్థులు నిజంగా ఏమి రానోళ్ళగా ఉన్నారు నా దగ్గర మాత్రం. పిల్లరా, బయటికి వెళ్తే మాత్రం మనం ఏందో తెలుసు, నాకు తెలియదా మీ సంగతి? పిల్లలు ఇక్కడ మాత్రం మాకేమి రావయ్యా, నువ్వేదో నేను చెప్తున్నారా? పిల్లరా, మీరు చెప్పే మాటలే నేను చెప్తున్నాను. పిల్లరా, చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. ఆ సమాచారానికి ముందే ఎన్నోసార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, మంచి ప్రదేశం చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వీళ్ళు చెప్పిన మాట చాలా దారుణంగా ఉంది పిల్లలు. అక్కడితో మరలా ఇలా పతనం ప్రారంభమైంది. 37-38 వచ్చినారు. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చనిపోయారు తమ్ముడు? 10 మంది. ఎంతమంది చనిపోయారు? 10 మందేలే, ఎక్కువేం కాదు. 3,000 మంది కాదు, 10 మంది చనిపోయారు. వెళ్ళింది మొత్తం ఎంతమంది? 12 మంది. చెడ్డ సమాచారం తెచ్చింది ఎంతమంది? 10 మంది. కాబట్టి ఈ చెడ్డ సమాచారం తెచ్చిన 10 మంది ఏమయ్యారు? చనిపోయారు. అంటే చెడ్డ సమాచారం తెచ్చేవాళ్ళు ఎవరైనా చనిపోతారా? చనిపోతారు. మంచి ఎప్పటికీ మంచే. మంచిని ఎవడు భూస్థాపన చేయలేడు. మంచికి ఎప్పటికైనా విజయమే. మంచిని ఎవడు ఓడించలేడు. ప్రస్తుతం అది ఓడిపోయినట్టుగా అనిపించినా భవిష్యత్తులో దానికి ఏముంటుంది? విజయం ఉంటుంది పిల్లల. చెడ్డ సమాచారం అప్పటికేదో గెలిచినట్టుగా ఉన్నా నీకు పతనం, నీకు చావు, నీకు మూడినట్టే. మూడింది అక్కడ.
చెడ్డ సమాచారం తెచ్చినటువంటి 10 మంది పిల్లరా ఇశ్రాయేలీలందరూ చూస్తూ ఉండగానే చచ్చి కూర్చున్నారు, అంతే పిల్లలు చనిపోయారు. వారి మాటలున్న కొద్ది మంది ఉన్నారు చూసావా, అయ్యో మేము పొరపాటు చేసాం, ఇదిగో మేము ఇప్పుడే బయలుదేరతామని చెప్పేసి వాళ్ళు బయలుదేరారంట. మీరు బయలుదేరబాకండి, మీతో దేవుడు లేడని మోషే చెప్పిన, లేదు మేము పొరపాటు చేసాం, మేము అనవసరంగా వాళ్ళ మాటలని వినండి. ఎవరు మాటలినాలో ఎవరు మాటలినా కూడా వినండి. వాళ్ళు ఇనుకోకుండా బయలుదేరారు. అక్కడ ఎంతమంది అయిపోయారు? అయితే వారు మూర్ఖించి, మామూలు కాదు మూర్ఖించి, ఆ కొండ చెడ్డ సమాచారం చెబుతుంటే చెవులు ఇలా పెట్టుకొని నిక్కపొడుచుకొని ఆహా నాకు తెలియదన్న ఈ సంగతి, అబ్బా అంత చిత్రంగా ఉందా నీకు? నిజంగా మాకు తెలియదు ఈ సంగతి, నువ్వు చెప్పేదాకా మాకు తెలియదు. పిల్లరా మంచి చెబుతుంటే నిద్ర వచ్చిద్దండి, మామూలుగా రాదు. పనికి మాలని చెబుతుంటే వచ్చిద్ది ఏంటది? ఆసక్తి. మరి నిద్ర ఎడిపోయిందో నాకు తెలియదు. పిల్లరా అవునా, మాకు తెలియదు ఇంతకాలం, మేము ఏదో అనుకున్నాం. పిల్లరా చదువుదాం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. బతికారా? చచ్చిపోతారు అంతే పిల్లారా, చచ్చిపోతారు. దేవుడు నమ్ముకున్నా కూడా చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే అబద్ధాలు ఆడితే చనిపోకేమవుతారు పిల్లారా. చెడ్డ సమాచారాలు తెచ్చి చావుకేమవుతారు. చెడ్డ సమాచారాలు తెచ్చి మంచి వాళ్ళను కూడా చెడగొడితే ఇన్న వాళ్ళు కూడా ఏమవుతారు? చచ్చిపోతారు, ఖచ్చితంగా చచ్చిపోతారు పిల్లరా, చనిపోయారు. ఇంతకీ ఎంతమంది చనిపోయారో లెక్క అయితే రాయలేదు, కానీ మొత్తానికి ఏమయ్యారు? చనిపోయారు పిల్లరా. చూడండి పతనం ఎలా ప్రారంభించబడిందో. అంతటితో అయిపోతే బాగుండదు, కానీ అంతటితో ఆక్కోకుండా ఇది ఇంకా కొనసాగుతూ వచ్చింది. సంఖ్యాకాండం 11:33 ఆ మాంసము, సంఖ్యాకాండం 11:33 ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున, జనులు ఎంతమందిని పాతి పెట్టారు లెక్కలేదు. అంటే ఏమయ్యారు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు వీళ్ళు? వాళ్ళు చావుకు వాళ్ళే కారణం. ఎందుకు చనిపోయారంటే 11:4 సంఖ్యాకాండం 11 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను. మిశ్రిత జనం అంటే ఎవరు? మిశ్రిత జనం అంటే ఎవరు పిల్లరా? వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వస్తూ ఉంటే వీళ్ళని చూసినప్పుడు ఐగుప్తులో కూడా కొంతమందికి మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా అన్నారు పిల్లరా. సరే బయలుదేరని చెప్పేస్తే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా బయటికి వచ్చారు. వీళ్ళేనో నమ్మినోళ్ళు, వాళ్ళేనో నమ్మనోళ్ళు. ఈ నమ్మనోళ్ళతో ఏం చేశారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు చెప్పండి. అది తమ్ముడు చెప్పు. అవిశ్వాసితో విశ్వాసికి పిల్లరా, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరితో సహవాసం చేయాలి? మనం ఎక్కువగా ఎవరితో స్నేహం చేయాలి? విశ్వాసులతోనా అవిశ్వాసులతోనా పిల్లరా? ఎవరితో మనం నమ్మితే చావకుండా బతుకుంటాం సహవాసం చేస్తే? మనం ఎవరితో సహవాసం చేస్తే చావకుండా బతుకుతామంటే 2 తిమోతి 2:22 బైబిల్ గ్రంథం తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22
నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. నీవు యవనేచ్ఛల నుండి పారిపో. పేజీ నెంబర్ 195. చదువు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. చూసావా, నువ్వు నిజంగా విశ్వాసమైతే నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు చేసే సహవాసం, ఆ సహవాస గాళ్ళు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ, మరి ఆడవాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, మీరు చెప్పండి అమ్మా. నేను సహవాస గాళ్ళు అన్నా, మీరు చెప్పండి. సహవాస గత్తులు, సహవాస గత్తులు, సహవాస గాళ్ళు, సహవాస గత్తులు. నువ్వు చేసే సహవాసం వాళ్ళు నిజంగా విశ్వాసులు అయితే నీ జీవితంలో బతుకుతావు తప్ప చావు. కానీ నువ్వు చేసే సహవాసం వాళ్ళు కానీ విశ్వాసులు కాకపోతే నీ జీవితంలో చచ్చి తీరుతావు అంతే పిల్ల. అంటే మనం బతకాలన్నా మనం చావాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? మన సహవాసం మీద ఆధారపడి ఉంది. మన సహవాసం మీద ఆధారపడి ఉంది. పిల్లరా, విశ్వాసుల కన్నా చాలా మోడల్గా ఉన్నట్టు కనబడతారు, కానీ అదంతా మోసం పిల్లరా. పవిత్ర హృదయులై వాళ్ళు ప్రభువునకు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభువునకు ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు ప్రభువునకు ప్రార్థన? పిల్లలు ఏమని చేస్తారు ప్రభువునకు ప్రార్థన? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేస్తూ నీతిని విశ్వాసమును ప్రేమను పిల్లల సమాధానమును, ఇవన్నీ వంటి వాళ్ళకి ఇదే మనం చూసుకోవాలి. ఇవన్నీ లేకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళతో మనం ఏం చేయాలి? సహవాసాన్ని కట్ చేయాలి. పిల్లలు అబద్ధాలాడవాళ్ళతో బూతులాడవాళ్ళతో సహవాసం చేస్తున్నారు అన్నప్పుడు మనం కోపడతాం, వాళ్ళని మందలిస్తాం. మరి మనం అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాం. మరి మనల్ని ఎవరు మందలించాలి? మనల్ని ఎవరు గద్దించాలి? పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూసే మాట ఏంటంటే, మిశ్రిత జనం ఏంటి? ఇక మన్నానా, ఇంతేనా, ఎప్పుడు మన్నానా, ఇక మన్నానా, ఇదే పాట. మన్నానా అంటే ఏం కావాలి? మన్నాకి ఏది సాటి? మన్నాకి ఏది పోటీ? పిల్లలు గమనించండి, ప్రపంచంలో ఉన్న అతి ధనికులైన వారిని తినమని చూద్దాం మన్నాని. ప్రపంచంలో ఉన్న అతి ధనికులు, మాకంటే మీకే బాగా తెలుసు, ప్రపంచంలో పోనీలే ఒక అతని పేరు చెప్పారు, చాలా సంతోషం. ఆయన తింటాడా? తినలేరు పిల్లరా. ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన అమెరికా పరిపాలించే వాళ్ళు సహితము కూడా ఏం తినలేరు పిల్లరా. అది దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి పెడితే ఈ మిశ్రిత జనం చూసేవా అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళే వాళ్ళని పోనీరు. ఇంతేనా? మన్నైనా అంటే ఏంటి? మన్నా అంటే నీ ఉద్దేశం ఏంటి అసలుకి? మన్నా అంటే ఏంది నీ ఉద్దేశం అసలుకి? అడగండి. వీళ్ళు అడగరు, పక్కన ఏం చేస్తారు? అడిగిస్తారు పిల్లలు. మాంసం కావాలంట. అక్కడ ఏం చదివారు చూడు ఒకసారి. మేము ఐగుప్తులో వారి మధ్యనున్న మిశ్రిత జనము చదువమ్మా. మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. ఇందాకేం తిన్నారు? ఇప్పుడేం తిన్నారు? చేపలు. మాంసమే డబ్బులతో తిన్నారు, చేపలేను ఉచితంగా తిన్నారంట. ఇక్కడ గుమ్మటడుతున్నారు. ఇంతకు చేపల్లో ఏం చేపలు తిన్నారో వీళ్ళు? ఏమంటే చేపల్లో ఏ టైప్ చేపలు తిన్నారు? ఆ చేపలు కూడా వీళ్ళను చూసి వీళ్ళ మొహాలను చూసి ఏమిచ్చారు? ఉచితంగా ఇచ్చారంట. అంత జాలి కలిగినోడు ఎవడాడు? ఫరో. బాగా చెప్పి ఫరో అంత జాలి కలిగినోడు. తీసుకోండి అయ్యా, ఊరికి తినండి అయ్యా, ఊరికనే తినమని చెప్పిస్తాడు ఫరో పిల్లారా.
మాట్లాడటానికి కూడా పద్ధతి ఉండాలండి. మాట్లాడటానికి కూడా పద్ధతి ఉండాలి పిల్లరా. ఐగుప్తు దేశంలో నువ్వు చేపలు ఉచితంగా తిన్నావా? కీరకాయలు దోసకాయలు నువ్వు ఉచితంగా తిన్నావా? ఇవన్నీ తింటా ఉంటే వాళ్ళు చూస్తూ కూర్చున్నారా? ప్రభునందు పిల్లరా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ ఈళ్ళలో నుంచి ఐగుప్తు పోలా. నా ప్రసంగం అయిపోయింది, ఇక నేను ముగించాలి. ఐగుప్తులో నుంచి పేరుకు బయటకు వచ్చారు, కానీ వీళ్ళలో మాత్రం ఏం పోలేదు, ఐగుప్తు పోలా. ఐగుప్తు పోలేదు పిల్లరా. ఐగుప్తులోంచి మనం లోకంలో నుంచి ప్రభువులోకి వచ్చామనుకుంటున్నాం, కానీ మనలో నుంచి ఏం పోలేదు, లోకం పోలా. మనలో నుంచి వాళ్ళలో నుంచి ఐగుప్తు పోలా. చాలామందిలో లోకం పోలేదు పిల్లలు. లోకంలోంచి బయటకు వచ్చామనుకున్నాం, కానీ లోకమే ఉంది, అంతా లోకే ఉంది పిల్లలు. ఇంతకీ 3000 మంది, 10 మంది, మరికొంతమంది ఏమయ్యారు? ప్రాణాలు కోల్పోతున్నారు. 16వ అధ్యాయం సంఖ్యాకాండం, బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 16వ అధ్యాయం. భూమి 31వ వచనం, 32వ వచనం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను ఫరాహు సంబంధులను అందరిని వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. ఇంతకీ ఎంతమంది సజీవులుగా పాతాళానికి వెళ్ళిపోయారు? 250 మంది. మరలాడుతున్నా, ఎంతమంది సజీవులుగా సమాధులకు వెళ్ళారంటే, అంటే పాతాళానికి వెళ్ళారంటే 250 మంది కాదు. ఇప్పుడు 35వ వచనం చదువుతాం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసి ఆ 250 మందిని వీళ్ళని కాల్చేసాను. వాళ్ళు మింగేసిన లెక్కలోకి రాలా. ఎవరు వచ్చారు లెక్కలోనికి? కాల్చివేసిన లెక్కలోకి వచ్చారు పిల్లలు. అంటే ఈ లెక్కించలేనంత జనాభా చివరికి ఏ స్థితికి వస్తున్నారు? సరిగ్గా చెప్పాలి, ఏ లెక్కకు వస్తున్నారు? లెక్క వేయగలిగే స్థితిలోకి వచ్చారు వాళ్ళు. లెక్కించలేని జనాభా ఇప్పుడు లెక్కలు పెట్టగలిగే పరిస్థితికి వచ్చేసారు పిల్లరా. వీళ్ళందరూ బయలుదేరింది ఏ ఉద్దేశంతో? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్తానికి. కానీ ఏం చేయలేకపోతున్నారు? అంతా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం తెలుసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మన పితరులైన ఇశ్రాయేలు చరిత్ర తెలుసుకోవాలి. ఇశ్రాయేలు చరిత్ర తెలుసుకోవాలి. 49వ వచనం, 16వ అధ్యాయం. కొరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది. 14,700 మంది ఆ తెగులు మరలా చనిపోయారు. అయ్యో, ఏంటి ఇలా చనిపోతున్నారు ఒక్కొక్కళ్ళు? వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు? ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెడతాను నేను. వీటిని బట్టి మనకి భయమా లేకపోతే ధైర్యమా? భయంగానే ఉందిరా భయం. మొత్తానికి ధైర్యం కనపడతలే నాకు. వీటిని బట్టి మన భయమా ధైర్యమా? భయపడుతున్నారు మీరు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే వాళ్ళ జీవితాలు సరిలేక చచ్చిపోయారు. మనకెందుకు భయం? మనకి ధైర్యం ఉండాలి. మనకి ధైర్యం ఉండాలి. చెప్పాలి. ఎవరికి హోంవర్క్ చేయనోళ్ళకి భయం, చేసినోడుకో ధైర్యం. ఇప్పుడు మన చేతనం చేయట్లేదా? హోంవర్క్ మనసా చేతనం చేయట్లేదా? ఏం చేసేది? మనం హోంవర్క్ చేస్తున్నాం కాబట్టి మనకెందుకు భయం? మనకి ధైర్యం ఉండాలి పిల్లరా, మనకి ధైర్యం ఉండాలి. మొత్తానికి 16వ అధ్యాయం అది చెప్పుకోదగ్గ అధ్యాయంలా ఉంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 24:9 సంఖ్యాకాండం 24:9. సింహము వలెను 25, క్షమించండి, 25:9. 24,000 మంది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. మళ్ళా కొంతమంది చనిపోయారు. వీళ్ళెవరు? వీళ్ళు ఇశ్రాయేలీలే. 24,000 మంది మరొక తెగులు చేత చనిపోయారు. అంటే 16వ అధ్యాయం కాడి నుంచి వచ్చేలాకి 25వ అధ్యాయానికి వచ్చేలాకి మళ్ళీ 24,000 మంది చనిపోయారు. బాబు, ఇప్పుడు దాకా చెప్పుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పుకోది మరొక ఎత్తు.
అంటే మీరంటారు అంటే ఇంకో గంట ప్రసంగం ఉందా? అవి అట్టేం కాదులే. ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది మరొక ఎత్తు. గంట ప్రసంగం మాత్రం కాదు, భయపడద్దు పిల్లారా. ఇప్పుడు దాకా చనిపోయింది ఒక ఎత్తు. ఇప్పుడు రండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి ఏమైంది? చనిపోయి. అదేంటి? ఎవరు చనిపోయారు? మిరియాం చనిపోయింది. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు చనిపోయింది ఎవరు? మిరియాం అంటే ప్రవక్తమా? మిరియాం అంటే ఆమె ప్రవక్త. గమనించండి, ఇప్పుడు దాకా చనిపోయిన ఎవరు? ప్రవక్తలు కాదాళ్ళు. ఇప్పుడు చనిపోయింది మిరియాం అంటే ఈమె ప్రవక్త. ఎందుకు మిరియాం ఎందుకు చనిపోయింది? మిరియాం ఎందుకు చనిపోయింది? సంఖ్యాకాండం 12:3 లేదా 12:1-2 వచనాలు. సంఖ్యాకాండం 12:1-2 మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండిన కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. మిరియాము విరోధముగా మాట్లాడిందంట. మిరియాము ఎవరికి విరోధంగా మాట్లాడింది? మోషేకి విరోధంగా మాట్లాడింది. నన్ను ఒక మాట చెప్పండి, మోషేకి విరోధముగా మాట్లాడితే మోషేకి బాధ అనిపించలా? మోషేకి విరోధముగా మిరియాం మాట్లాడితే అది మోషేకి బాధ అనిపించలా, కానీ దేవునికి ఏమనిపించింది? బాధ అనిపించింది. దేవుని సేవకులతో పిల్లరా నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి. ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకు మాట్లాడాలి అలాగా? ఎందుకు మాట్లాడాలి నువ్వు అలాగా? సేవకుడు నీకేమన్యాయం చేశాడు? నువ్వు మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? సేవకులు సంఘక్షేమం కోరతారు తప్ప సంఘానికి కీడు చేయాలని ఎప్పుడు ఏ సేవకుడు కోరుకోడు. సంఘం అంతా నిద్రపోతే సేవకుడు ఏం చేస్తాడు? తెలుసా నీకు ఆ సంగతి? పిల్లరా, సేవకుడుకున్న భారం అది మన నోటి మాటలు ఏం చేయలేం, చెప్పలేము. బాగా అర్థం చేసుకోండి. వాడు అలా అన్నారా లేదా? ఎవరు? వాడంట. వాడా? కళ్ళు నెత్తికెక్కినానమాట. వాడు. పిల్లరా, ఇక్కడ ఎవరు ఏమనరు, కానీ దాని లెక్కలోకి ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. పిల్లరా, దేవుడు తీసుకున్నాడు. కాబట్టి కనాను దేశానికి వెళ్ళాల్సిన ఈ ప్రవక్త ఏమంటే ఈ ప్రవక్తి ఏమైపోయింది? ఇందాకే చెప్పాను, ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళందరూ వేరు. పిల్లరా, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వేరు. నిజంగా అలాంటి పరిస్థితి రావటం ఎంత అవమానకరమైన విషయం. పిల్లరా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనం. అహరోను చనిపోయినని మరలా ఇంకొకరు చనిపోయారు. ఎవరు? అహరోన్ అంటే ఎవరు? మరలా చెప్తాను, ఇందాక చెప్పాను, ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు ఇంకొక ఎత్తు. అహరోన్ అంటే ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? దేవునికిని మనుషులకును మధ్యవర్తి. దేవునికిని మనుషులకు మధ్యవర్తి అయినటువంటి యాజకుడు మనుషుల యొక్క సమస్త బాధలను తీసుకొని దేవుని సందులో విన్నవించుకొని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొచ్చేసి మనుషులకు అప్పగించాల్సినటువంటి ఈ మధ్యవర్తి అయినటువంటి అహరోను కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. నేను ఒక మాట చెప్పనండి, ఒకే అధ్యాయంలో ఇద్దరు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరు కలిసి సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఏం చేశారు? విరోధముగా మాట్లాడారు. తప్పు. విరోధముగా మాట్లాడొద్దు. నీకేదన్నా కావాలంటే డైరెక్ట్గా మాట్లాడు. నీకేదైనా ఇబ్బంది కలిగితే డైరెక్ట్గా మాట్లాడు. అంతేగాని ఇంటర్లేదులే అని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే నువ్వు ఎవరినైతే అంటున్నావో వాళ్ళు ఇంటలేదు, కానీ వినాల్సినోడు చెప్పరేందండి ఏం మాట్లాడతా.
కన్నులిచ్చినవాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండునా. కన్నులిచ్చినవాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండునా. మనుషులు కళ్ళు కప్పిన దేవుని నీతి తప్పున, మనుషులు కళ్ళు కప్పిన దేవుని నీతి తప్పున. కప్పుకొనకని తప్పులను నిప్పులు పొందుము ఇప్పటికైనా, దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయబోకు. బైబిలు పేరు చెప్పి వేషాలు వేయబోకు. దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయబోకు. బైబిలు పేరు చెప్పి వేషాలు వేయబోకు. ఓ పెద్దన్నా ఏయన్నా పెద్దన్న పాడు. తర్వాత పిల్లరా అంతేనా? పెద్దని ఇంకోటి ఉన్నాడు మళ్ళీ చెప్పలేదండి. ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ సంగతులు అక్కడ చెప్పి, అక్కడ సంగతులు ఇక్కడ చెప్పి. ఆమెవరు? ఇక్కడ సంగతులు అక్కడ చెప్పి, అక్కడ సంగతులు ఇక్కడ పెట్టి గుండాలు పెట్టబోకమ్మో అని ఇంకొక పాట ఉంది పిల్లరా. ఇవన్నీ మనకి ఏంటి ఇవన్నీ మనకి పిల్లరా? ఈ రాత్రికాలం నా సహోదరులారా, మన పితరులైన ఇశ్రాయేలీయులకి జరిగిన సంఘటన మీకు తెలియకుండా అహరోను చనిపోవటం ఏంటండి? ఇది మరీ దారుణమైంది. అహరోను చనిపోవటం ఏంటి? ప్రవక్తన మిరియాం చనిపోవటం ఏంటి? మీరు ముయ్యబాగండి, నేను మోస్తాలే కానీ మీరు ముయ్యబాగండి పిల్లరా. ఇంతకన్నా దారుణమైంది చెప్పాలంటే గుండె పగులుతుంది పిల్లరా. ద్వితీయోపదేశకాండం 34:5. ద్వితీయోపదేశకాండం 34:5. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోషే ఏమయ్యాడు? మోషే చనిపోయాడండి. ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. అమ్మ బాబోయ్, ఇది అసలు చెప్పడానికి కూడా బాధగా ఉంది. మోషే చనిపోయాడు పిల్లరా. ఇప్పుడు దాకా మోషేని గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాం కదా మనం. మోషే అలాంటి నాయకుడు లేడని కూడా దేవుడు కూడా ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడుగా. ఇప్పుడు మోషే ఎందుకు చనిపోయాడు? ఇంతకీ ఇక్కడ చనిపోయాడా? పాలు అక్కడ చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? పాలు తేనెలు అక్కడ ప్రవేశించలా, యువతలా చనిపోయాడు పిల్లరా. అంటే మోషేకు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఏం చేయలేకపోయాడు? ప్రవేశించలేకపోయాడు. ఇది చూడండి ఎంత బాధకరంగా ఉందో. మీ అందరికి వందనాలు. అయ్యో అబ్షాలోమా, నీకు బదులుగా పిల్లరా. అయ్యో నువ్వు చనిపోవటం ఏంటి మోషే? నీకు బదులుగా మేము చచ్చిపోతే బాగుండంటే మోషే కూడా చనిపోయాడు. ఇంకా ఈ రకంగా సేవకులు చనిపోతే ఇంకేం చెప్పాలి? ప్రసంగాలు ఏం చేయాలండి? బండతో మాట్లాడమన్నాడు. ఫస్ట్ సారి కొట్టమన్నాడు కానీ రెండోసారి ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. అంతే పిల్లరా. మరి అంత కోపమా? వాస్తవంగా చెప్పాలంటే పలకల పగల కొట్టినప్పుడే చెప్పాలి. పలకల పగల కొట్టినప్పుడే నిన్ను పక్కన పెట్టాలి. పలకల పగల కొట్టినప్పుడు నిన్ను పక్కన పెట్టాలి. లెక్కలేని తనం, భయం లేని తనం. అయినా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మోషే కూడా ఏం చేయలేకపోయాడు? ఉపయోగించలేకపోయాడు. మరలా చెప్తున్నా, దేవుని దగ్గర ఎంత తోడైనా సరే పనిష్మెంటు పొందాల్సిందే. సేవకుడైనా సేవకురాలైనా సరే ఎవరైనా సరే పొందాల్సిందే పిల్లలు. ఎవరిని దేవుడు వదిలిపెట్టడం. చివరికి మోషే కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ లెక్కకొస్తే అందరూ చనిపోయారా? ఇంకెవరైనా వెళ్ళారా అంటే పిల్లరా, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన, అంటే వీళ్ళు ముగ్గురిని పోల్చుకుంటారు. ఎవరు? చిన్నోళ్ళు. వీళ్ళు ముగ్గురిని పోల్చుకుంటే చాలా చిన్నోళ్ళు. పెద్దోళ్ళు అనుకుంటారు మేము, నువ్వు అనుకుంటే సరిపోయిద్దా?
నువ్వు అనుకుంటే సరిపోయిద్దా? నేను 7 మందిరాల్లో ప్రసంగం చేస్తాను నేను చెప్పుకుంటే సరిపోయిద్దా? పిల్లరా, నేను ప్రసంగం నేను చెప్పుకుంటే సరిపోయిద్దా? నువ్వు చెప్పుకుంటే సరిపోయిద్దా? ఆలోచించేయండి. నీ పెద్దరికం అంతా ఏమైంది ఇక్కడ? నీ పెద్దరికం అంతా ఏమైంది? పెద్దోళ్ళు వెళ్ళలేకపోయారు. మరి ఎవరు వెళ్ళారు? చిన్నోళ్ళు వెళ్ళారు. పిల్లరా, చిన్నోళ్ళు వెళ్ళారు. అర్థమవుతుందా? అందుకే దేవుడు చెప్పాడు, చిన్న మంద. చాలామందికి చిన్న చూపు. ఎవరంటే పిల్లరా గమనించండి. పేరు చెప్పలే కానీ ఆ మధ్య కారు వేసుకొని తిరిగారు. ఎక్కడ చూసి ఇంతేనా అన్నారు. అంతే పిల్లలు. అంటే మరి ఎంతమంది కావాలో పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి రావట్లా. అంటే ఎవరు కావాలి? ఉంటారు. ఉండే కాడ పెద్దోళ్ళు ఉంటారు, ఉండని కాడ చిన్నోళ్ళు ఉంటారు. ఇంతకి ప్రభు చెప్పిన మాట చెప్పండి నా మాటతో. ఏం చెప్పాడు? చిన్న మందా భయపడబాక. మళ్ళీ చిన్న మందా భయపడబాక అన్నాడు. ఆయన మనసులో ఉంది పెద్ద మంది కాదు. ఏమందా? చిన్న మంద పెద్ద మంది కాదులే కానీ ఆయన వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు. ఆఖరి వచనం చెప్తున్నాను. ఇక మీరేమనుకున్న తప్పదు. బైబిల్ గ్రంథం కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలతో ప్రార్థన చేద్దాం. 10, 11, 12 వచనాలు. 10 వచనం కూడా. మొదటి కొరింథీ 10, 11. మీరు సనగొద్దు. వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేతమయ్యారు, నశించిరి. ఈ సంగతులు వాళ్ళకి సంభవించి మనకి ఇప్పుడు వాటిని బట్టి మనం ఏం చేయమంటున్నాడు? సింపుల్గా చెప్పండి సార్. ఈ ప్రసంగం అంతటికి మీరే చెప్పండి సింపుల్గా. వాళ్ళు సనిగారు, సంహారకుని చేత చచ్చారు. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే వాళ్ళకి జరిగినవి మనకి జరగకూడదు అంతే. ఆయన ఏమనలా, మనమే బాధపడాల్సిన పర్లేదు. ఇక్కడ వాళ్ళకి జరిగినవి మనకి జరగకూడదు. వీటిని దృష్టాంతములుగా ఎత్తి మరలా రాయబడి, ఎవరి కోసం? ఒకవేళ మనం సనుగుతామేమో, మనం సనగొద్దు. సనిగితే చరిత్ర ఉంది, మీరు సనగొద్దు. వాళ్ళకు జరిగిన పనిష్మెంట్ మనకు జరగకూడదు అంటూ ఆఖరి మాట. ఆ మాట చాలండి. నేను నిలబడ్డానని అనుకునేవాడు జాగ్రత్తగా చూసుకో. నేను నిలబడ్డ మోషే కూడా ఏమయ్యాడు? నిలబడ్డ అహరోన్ ఏమయ్యాడు? నిలబడ్డ మిరియాం ఏమైంది? నేనంటాను వాళ్ళకన్నా మనకి కొమ్ములు ఉన్నాయా? మనకు కొమ్ములు ఉన్నాయా? పిల్లరా, అలాంటి వాళ్ళకే జారిపోయే పరిస్థితి మనమెంత. అందుకని పరలోక రాజ్యం చేరేదాకా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. పరలోకం చేరేంత వరకు ఎవరికి నేను కూడా గ్యారెంటీ ఇవ్వలేను. పిల్లరా, పౌలు అన్నాడు, నేను సంపూర్ణమయ్యానని మాత్రం నేను అంటలేదు అన్నాడు ఆయన. పిల్లరా, చివరికి కొద్దిసేపులో చనిపోతానగా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నేను వెళ్తాను అన్నాడు. పిల్లరా, అందుకని నేను వెళ్తానంటే వెళితే మంచిదే, కానీ వెళ్ళకోకుండా ఎన్ని ఆటంకాలు ఉన్నాయో. మనము వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాం, కానీ వెళ్ళకోకుండా ఎన్ని ఆటంకాలు ఉన్నాయంటే పిల్లరా, ఒక మాట చెప్తానేనండి, పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి వాడికి ఆటంకమేనండి. పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆటంకమే. పిల్లరా, ఆటంకాలు తొలగించుకొని వెళ్ళాలి. వెళితే అప్పుడు చూద్దాం. ఇకని వెళ్ళేదాకా మాత్రం గ్యారెంటీ లేనే లేదు. పిల్లరా, అర్థమవుతుందండి? దయచేసి గమనించండి. ఇది మంగళగిరిలో ఆటెక్కేసి ఇంటికాడ దిగినట్టు కాదు, ఇజావాడలో ఆటెక్కి దిగిన కాదు. అర్థమవుతుందా? ఏం చెప్తారు? మంగళగిరిలో ఆటెక్కి, గుంటూరులో ఆటెక్కి, లేకపోతే ఇజావాడ ఆటెక్కి ఏం చెప్తారు? చెప్పండి, పాపపడబాకండి, చెప్పండి. నిన్నే చెప్పంటారా? జస్ట్ ఏంటి 10 నిమిషాల్లో నీ ముందుంటారంట. ఎట్టగో 10 నిమిషాల్లో నీ ముందుంటారంట. నువ్వు 10 నిమిషాల్లో ముందుండాలంటే ఎన్ని కార్లు, ఎన్ని లారీలు, ఎన్ని బస్సులు, ఎన్నో క్రాస్ చేసుకుంటూ రావాలి. ఈలోపు ఎక్కడన్నా ఒక్కటి కానీ ఒక కుక్కో పందో ఒకటి అడ్డం వచ్చిందంటే గోడుంబిల్లలాగా ఏం చేస్తాం?
పడ్డారా లేదా? చెప్పరేందండి. మన చిన్న మందిరానికి పక్కనే ఉంటాడు శ్రీను అని, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి పిల్లరా. ఆ మందిరం పనిచేస్తూ ఉంటే ఆయన వచ్చి ఆ పని చేసేవాడు, ఆయన వచ్చి మందిరం పనిచేస్తుంటే ఆయన కూడా వచ్చి పనిచేసేవాడు. ఎంత మంచి వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి పిల్లరా. కానీ ఆ బ్యారేజీని పడేమైపోయాడు, చనిపోయాడు కదా. అలాంటి ఏం చెప్ప మన ఇజ్రాయేల్ రాజుగారు చెప్తున్నాడు, ఎక్కడయా తర్వాత రద్దుగా చెప్పాయా, ఆయనే మర్చిపోయాడులే, అక్కడ కంకరకాడంట పిల్లరా, స్పాట్లో చనిపోయాడంట. నేను అంటాను, మనం చెప్తాం ఇలాగా, కానీ వెళ్ళేదాకా మనకి గ్యారంటీ. అలాగే పరలోకం కూడా వెళ్తామని మాత్రం అనుకోబాకు, వెళ్ళినప్పుడు చూద్దాం, వెళ్ళినప్పుడు చూద్దాం. వెళితే నీకే మంచిది, దేవుడు మంచి బహుమానాలు ఇస్తాడు పిల్లరా. వాళ్ళకు జరిగిన చరిత్ర మనకు జరగకూడదు, మన చరిత్ర వేరుగా ఉండాలి, మన చరిత్ర వేరుగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఇంకొకళ్ళకి దేవుని పైన విశ్వాసం కలిగేట్టుగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమైన మేము మా పితరులైన ఇశ్రాయేలు వల్లే కాకూడదని మీరు ఎంత చెప్పినా, మేము ఎంత విన్నా పరిస్థితులు మాత్రం తారుమారుగానే ఉంటున్నాయి. మరొకసారి నీ బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాం. సాతాను చాలా బలంగా పనిచేస్తున్నాడు సంఘంలో. నీ రాకడ కొరకు ఎదురుచే సంఘం పట్ల సాతానుకుంది విపరీతమైనటువంటి నాయన. నాడు యోబు ఇంటి చుట్టూ ఏ రకంగా అవకాశం దొరికిద్దా అని ప్రయత్నం చేసినట్టుగా మీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పట్ల ఆ రకమైనటువంటి రాత్రి పగలు నాయన అనేక మందిని తనకు సిద్ధపరిచిన పాతాళానికి తీసుకెళ్లాలని చాలామందిని వల వేసి తన వైపు లాగేసుకుంటున్నాడు. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తున్నా, వారికి విడుదల కలిగించండి, ఉన్న వారిని నీ కృపలో జాగ్రత్తగా కాపాడండి. మేము కూడా నిర్లక్ష్యంగా ఉండక క్షణం క్షణం భయముతో జీవించి నీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని దయచేయమని, మా ముందున్న చిన్న కార్యక్రమం కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి